నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. లక్షల కోట్ల రక్షణ బడ్జెట్, లక్షల మంది సైన్యం, ఇంతమంది ఉన్న 6 తీవ్రవాదులను అంతం చేయడానికి మనకు 3 రోజులు పట్టింది. అది ఒక సైనిక స్థావరంలో, భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఎయిర్ బేస్ లో తీవ్రవాదుల్ని ఏరివేసే ఆపరేషన్ పూర్తి చేయడానికి 3 రోజులు పడితే, మరి ఇదే తీవ్రవాదులు జనావాసాల మీద తెగబడితే ఏమయ్యేది? పఠాన్కోట్ దాడి మనకు నేర్పుతున్న పాఠమేంటి? పఠాన్కోట్ కొత్త సంవత్సరంలోకి ఆనందంగా అడుగుపెడుతున్న భారత్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన ప్రదేశం. నిజానికి భారత రక్షణ వ్యవస్థకు కీలకమైన ఎయిర్ బేస్ అయిన ఈ పఠాన్కోట్ అదే వ్యవస్థలో ఉన్న లోపాలకు అద్దం పట్టింది. చీమ చిటుక్కుమన్నా అలర్ట్ అయ్యేంత సెక్యూరిటీ, అత్యాధునిక ఆయుధాలు, కెమెరాలతో కాపలా కాసే టెక్నాలజీ, ఉన్నతాధికారులు కూడా ఐడీ చూపించే అడుగు పెట్టాల్సిన ఎయిర్ బేస్ లోకి 6 తీవ్రవాదులు దర్జాగా అడుగుపెట్టారు. అడుగు పెడుతూనే 5 భద్రతాధికారుల్ని కాల్చి చంపారు. మరింత మందిని చంపటం, మిగ్ విమానాలను నాశనం చేయటమే వారి టార్గెట్. ఇలా అడుగుపెట్టిన వెంటనే తీవ్రవాదుల్ని కాల్చిపారేయాలి. కానీ అందుకు 3 రోజులు పట్టింది. 2 తీవ్రవాదుల్ని, అందున అడుగడుగు భద్రత నిండిన ఓ ఎయిర్ బేస్ లో హతమార్చటానికి 100 మంది భద్రతా దళాలకు 3 రోజులు పట్టిందంటే, ఇదే దాడి జనావాసాల మీద జరిగితే ఆ నష్టాన్ని ఊహించగలమా? 8 ఏళ్ల కిందట జరిగిన ముంబై దాడిని ఇంకా మర్చిపోలేదు. గత ఏడాది గురుదాస్పూర్లో పేలిన తూటాల చప్పుడు ఇంకా భద్రతాధికారుల చెవుల్లో గింగురుమంటూనే ఉంది. అంతలోనే మరో దాడి, అది ఎయిర్ బేస్ మీద. ఈ దాడి చేసిన వాళ్లను చూసి ఎంత ధైర్యం వాళ్ళకి అనాల్సిన పనిలేదు. ఎందుకంటే ఉగ్రదాడులు జరుగుతాయన్న సమాచారం మనకి ముందే ఉంది. కొత్త ఏడాది దేశంలో నరమేధం సృష్టించడానికి 20 మందికి పైగా తీవ్రవాదులు చొరపడ్డారని ఐబీ ముందే హెచ్చరించింది. దీనికి తోడు డిసెంబర్ చివరిలో హఠాత్తుగా మోడీ కూడా పాక్లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య నెత్తుటి చరిత్రలో ఏ పేజీని తిప్పి చూసినా భారత్ మీద దాడి ఖచ్చితంగా జరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదొక్కటే కాదు, అఫ్జల్ గురూని ఉరితీసినందుకు ప్రతీకారంగా తాము భారత్ మీద తెగబడతామన్న హెచ్చరికలు ఇంకా బచ్చిగానే ఉన్నాయి. ఇన్ని పరిస్థితులు, ఇన్ని హెచ్చరికలు ఉన్నా తీవ్రవాదుల్ని మాత్రం మనం అడ్డుకోలేకపోయాం. unnecessary risks to the life of security forces, but the area in which the terrorists were was firmly cordoned and there was no chance of them escaping that area. ये तो फिलहाल पठानकोट को लेकर कल से ही चल रही अभियान चेकिंग चल रही है. उच्च अधिकारियों का आदेश निर्देश है और विशेष वीवीआईपी गाड़ियाँ जो हैं, शताब्दी है, राजधानी है, ये सब हैं. कुल टीम का पूरी फोर्स लगी, आरपीएफ जीआरपी पूरी फोर्स लगी है. इनका बहुत ही खतरनाक प्लान होगा, बट स्टिल वी आर प्राउड ऑन आवर एयरफोर्स एंड पंजाब पुलिस एंड आर्मी जिन्होंने इनको मार गिराया. దాడి జరిగింది ఎక్కడో ఏదో నగరంలో, హోటల్ మీద కాదు, భారత్ పాక్ సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఒక ఎయిర్ బేస్ లో. అందున అత్యాధునిక ఆయుధాలతో అడుగడుగునా 24 గంటలు పహారా కాసే సైనిక స్థావరాన్నే 3 రోజుల పాటు 2 తీవ్రవాదులు గుప్పిట పెట్టుకున్నారంటే, ఇదే వాళ్లు ఏ నగరం మీదో తెగబడితే దాన్ని ఊహించడం కూడా కష్టమే. మొత్తంగా జరిగిన దాడి శత్రుదేశం కుట్ర అని చెప్పుకోవటం కన్నా మన భద్రతా వైఫల్యమని చెప్పుకోవటమే సబబనిపిస్తోంది. పఠాన్కోట సైనికంగా స్ట్రాటజిక్ గా చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇటు పఠాన్కోట్ అనుకోండి, అక్కడ నాతులా పాస్ అని తూర్పున అస్సాం పోయేతోవలో, బెంగాల్, భూటాన్, సిక్కిం, చైనా సరిహద్దు, ఈ 2 చాలా క్రిటికల్ మనకు. సో పఠాన్కోట మీద దాడి చేసే అవకాశం ఉన్నదని నిఘా వర్గాలు హెచ్చరించాయంటున్నారు. వాళ్ళు జాగ్రత్తగా పహారా కాస్తున్నారు. బట్ వాళ్ళు సైనిక దుస్తుల్లో వచ్చి రాత్రిపూట ఎస్పీని ఎత్తుకొని పోయినారు. ఎస్పీ ఆ రాత్రిపూట గురుద్వారాకు పోయిండు, వాళ్ళని ఎత్తుకుపోయి అట్లా ఏదో గడబడి జరిగింది. అది ఇంకా ప్రోబ్ అవుతున్నది, ఎందుకు పోయిండు అక్కడికని. దేశంలో చొరబడ్డ ఉగ్రవాదులు పఠాన్కోట్ మీద దాడి చేసేందుకు అవకాశాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఈ పఠాన్కోట్లో ఎయిర్ బేస్ పాక్ సరిహద్దుకి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పాక్ ఎప్పుడైనా దాడికి దిగితే
దాని తోకలు కత్తిరించడానికి కీలకంగా ఉన్న ఎయిర్ బేస్ కూడా ఇదే. ఇక్కడ అత్యాధునిక MiG-21 MI హెలికాప్టర్లతో పాటు సరిహద్దు పొడవునా చొరబాట్లు జరగకుండా నిరోధించే అత్యాధునిక వ్యవస్థ ఉంది. రాత్రి వేళల్లో చొరబాట్లను నిరోధించేందుకు నైట్ విజన్ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇన్ని సదుపాయాలతో పాటు ప్రమాదం పొంచే ఉంటుంది. ఇప్పటికీ తీవ్రవాదులు చాలాసార్లు పఠాన్కోట్ మీద దాడులకు తెగబడ్డారు. అంటే ఇప్పుడు కూడా దాడి చేసే అవకాశం ఉందన్న సంగతి అందరికీ తెలిసినా దాడి గురించి పట్టించుకోలేదు. దీంతో 7 సైనికాధికారుల్ని బలిపెట్టాల్సి వచ్చింది. Combing operations are going on simultaneously by the army and the other security forces involved here, which includes the Garud of the Air Force. The operations to eliminate the terrorist asset structures are physically combed, so it is likely to take a long time. The terrorists again opened fire on our columns close to midday, and they were engaged. These terrorists were holed up in a double-storied building, which was the living accommodation of the Air Force personnel. And currently the operations are in progress. నిజానికి దాడి జరగొచ్చనే సమాచారం ముందే ఉంది కాబట్టి మేం అదనపు దళాలను మోహరించామన్నది ప్రభుత్వం చేస్తున్న వాదన. నిజంగా అదనపు దళాల్ని మోహరించి ఉంటే వాళ్లంతా ఏం చేస్తున్నట్టు? తీవ్రవాదులు భద్రతాధికారుల్ని కాల్చి లోపలికి ప్రవేశిస్తే వాళ్లను ఎందుకు నిలువరించలేకపోయారు? దాడి జరిగిన కొన్ని నిమిషాలకే 5 బలిగొన్న తీవ్రవాదుల్ని హతమార్చడానికి అంతమంది భారీ సిబ్బందికి 3 రోజులు పట్టింది. జస్ట్ 70 ఎకరాల్లో ఉన్న ఎయిర్ బేస్లో తీవ్రవాదుల్ని అంతం చేయటానికే వాళ్లకు అన్ని రోజులు పడితే ఇక దేశంలో ఉన్న 100 మంది తీవ్రవాదుల్ని పట్టుకోవటానికి మన భద్రతా దళాలకు ఎన్నేళ్లు పడుతుందో, ఆలోగా ఎంతమంది బలైపోవాలో. హైదరాబాద్లో ఉన్న కేబీఆర్ పార్క్ విస్తీర్ణంలో 5వ వంతు కూడా ఉండని పఠాన్కోట్ ఎయిర్ బేస్లో అడుగడుగునా భద్రత నిండిపోవాల్సిన ఎయిర్ బేస్లో తీవ్రవాదుల్ని హతమార్చడానికి 3 రోజులు పట్టిందంటే అది నిజంగా మన రక్షణాధికారులు తలదించుకోవాల్సిన విషయమే. భద్రత కొలువు తీరిన ఇలాంటి చోట్లే తీవ్రవాదులు ఇంత సులువుగా వచ్చి నరమేధం సృష్టిస్తుంటే ఇక సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ ఎక్కడుంటుంది? శత్రు దుర్భేద్య ప్రాంతం, అత్యంత పటిష్టమైన భద్రత. మరి టెర్రరిస్టులు ఎలా ప్రవేశించారు? బ్రేక్ తర్వాత చూద్దాం.